రాయలసీమలోని ఒక పచ్చని పల్లెటూరు. ఎర్రటి నేలలు, ఎండకు మండిపోయే కందిచేన్లు, తాటివనాలు. ఊరు ప్రశాంతంగానే కనిపిస్తుంది. కాని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ ఊర్లో అందరికంటే పెద్ద మనుషులు పశుపతిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్ళిద్దరూ పొలం సరిహద్దు గట్ల విషయంలో వచ్చిన చిన్న పట్టింపుల వల్ల పగవాళ్లుగా మారిపోయారు. మాట పెరిగి ఊర్లో ఎవరి పంచాయతీ అయినా వీళ్ళిద్దరి ముందరకే రావాల్సిందే. పశుపతిరెడ్డి కూతురు సుశీల పొగరు, ధైర్యం ఉన్న సీమపడుచు. సూర్యనారాయణ రెడ్డి కొడుకు సిద్ధార్థరెడ్డి పట్టుదల, నిజాయితీ ఉన్న సీమ కుర్రాడు. తండ్రుల మధ్య ఆరని రగిలే పగలున్న కాల్వగట్టు దగ్గర పొలం బాటలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ సీమగాలుల కంటే వేగంగా పెరిగింది. కాని వీరి ప్రేమ ఊరికి తెలిస్తే ఏమవుతుంది? అమావాస్య చీకట్లో పశుపతిరెడ్డి నిద్రపోతున్న వేళ కందిచేను చాటున సిద్ధార్థును కలవడానికి సుశీల బయలుదేరిన ఒక భయంకరమైన రాత్రి. ఏమైందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. అబ్బా, ప్రతిరోజు రాత్రి 10ంటికే పడుకునే మనిషి ఈరోజు ఏందో 12గా వస్తున్నా అటు ఇటు పోర్లుతూనే ఉన్నాడు. ఇప్పుడే సందు చూసుకుని దారి తీయాల్సిందే. ఆ పనులకు గాని మా నాయనకు గాని కన్నుబడిందంటే ఇక్కడే పెద్ద రచ్చవుతుంది. కాలిపట్టిలు కూడా శబ్దం చేయకుండా చేతుల్లో పట్టుకుని మెల్లిగా గుమ్మం దాటాలి. పశుపతిరెడ్డి నిద్రలోనే మూలుగుతూ అటూ ఇటూ పొర్లుతూ, ఆ సూర్యనారాయణ రెడ్డి గాడా, ఆ కందిసేను సరిహద్దు పొలం నాదేరా, నిన్ను పంచాయతీలో నిలబెడతా. అమ్మ బాబోయ్, నిద్రలో కూడా ఆ సూర్యనారాయణ రెడ్డి పొలం తగాదా మీదే పాడుతున్నాడు మా నాయన. ఇక్కడే ఇంకొక నిమిషం ఉంటే ఏ క్షణమైనా కన్ను తెరిచి చూస్తాడు. దొరికిపోతే నా పని గోవింద అని మెల్లిగా అటూ ఇటూ చూస్తూ, ఛీ, ఏ మూల నుంచి ఏమొస్తుందో అని ఒళ్ళంతా గొగ్గురు పుడుస్తోంది. ఆ సిద్ధార్థగాడు ఏ కందిచేడు చాటపడి ఉన్నాడో ఏందో. వానికి నా మీద మోజు ఎక్కువైపోయింది గాని దొరికితే మా నాయన ఊరి రచ్చబండ ముందు నిలబెట్టి నిలదీస్తాడని భయం లేదా దేవుడా అని సిద్ధార్థరెడ్డిని తిట్టుకుంటూ వెళ్తుంది. ఊర్లో ఎవరైనా లేచి లైటేసి చూస్తే నా మానం పోతుంది. నేనా కందిసేను చేరుకునే లోపు నా ప్రాణం సగం పోయేలా ఉంది. ఏ పొదలో నుంచి ఎవరు చూస్తున్నారో అని గుండె దడదడ కొట్టుకుంటుంది. అయినా ఆ సిద్ధార్థిగాడి కోసం ఈ తిప్పలన్నీ పడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉండగా కందిచేనుకాడ సిద్ధార్థ్, ఈ అమ్మి ఇంకా రాలేదబ్బా, సమయం చూస్తే 1 వస్తోంది. కొంపదీసి వాళ్ళ నాయన పశుపతిరెడ్డి పట్టుకుని ఇంట్లో ఏమన్నా బంధించినాడో ఏంది? ఈ దోమల పోరు పడలేకపోతున్నా. ఈ రాయలసీమ రాత్రుల్లో ఒంటరిగా నిలబడ్డమంటే పెద్ద సాహసమే. కాని ఆ సీమ నవ్వు చూడకుండా నేను ఇంట్లో నిద్రపోలేను మే. నీకోసం ఈ రాత్రి కాకపోతే ఎన్నెన్నో రాత్రులు కాపలా కాయడానికి నేను సిద్ధమే అని అనుకుంటూ ఉండగా అప్పుడే సుశీల వస్తుంది. ఏంది మే, ఇంత ఆలస్యంగా వచ్చినావు? నేను ఇక్కడ ప్రాణాలు చేతిలో పట్టుకుని ఎదురు చూస్తుంటే నీకంత నిదానమా? కొంపదీసి మీ నాయన పశుపతికి ఏమన్నా అనుమానం వచ్చిందా ఏంది? నీకేందిరా నాయనా, చీటికి మాటికి కలుద్దామంటావు. అంత తేలిగ్గా చెప్తున్నావు. నేను మా ఇంటి పనులను మా నాయన గోరకును దప్పించుకుని కాలి పట్టీలు చేతిలో పట్టుకుని వచ్చేసరికి నా ప్రాణం పోయినంత పనైంది. నీకేమో ఇక్కడ సరదాగా ఉంది. అక్కడ నా గుండె ఆగడమే తక్కువైంది. నా మీద అంత కోప్పడు బాకేరా బంగారం. అంతా మన ప్రేమ కోసమే కదా. నిన్ను చూడకుండా నేను ఒక్క పూట కూడా ఉండలేను మే. రోజు పొలంలో నీ ముఖం చూడకపోతే నా కన్నం ముద్ద దిగదు. రాత్రికి కంటికి కునికే పట్టదు. అందుకే ఈ సీమ చీకట్లను సైతం లెక్క చేయకుండా నీకోసం పరుగునొస్తా. ఉండలేకపోతే మా నాయన ముందు నిలబడి నీ కూతురిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అని నాటుగా అడగొచ్చుగా. ఇక్కడేమో నా ముందర గొప్పలు చెప్తావు, మా నాయన పేరు వింటే పిల్లిలాగా ఉంటావు. ఏది నీ సీమ పౌరుషం? ఏంది మే అంత మాట అన్నావు? నా పౌరుషం గురించి నీకు తెలియంది కాదు. కానీ మీ నాయన పశుపతిరెడ్డి, మా నాయన సూర్యనారాయణ రెడ్డి ఊర్లో ఆ పొలం సరిహద్దుల కోసం రోజు రసబండ దగ్గర గొడవ పడుతుంటే వాళ్ళిద్దరి పక్కల నడుమ మన ప్రేమ నలిగిపోకూడదని నేను ఓపిక పడుతున్నా. లేకపోతేనా ఈ పాటికి మీ పెద్దల ముందు నిలబడి నిన్ను పెళ్లి చేసుకుంటానని బిగ్గరగా చెప్పేవాడిని. చెప్తావా?
అంత ధైర్యం నిజంగా ఉందిరా నీకు? మా నాయన పశుపతిరెడ్డి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను సొంతం చేసుకోవడం నీ వల్ల అవుతుందా సిద్ధార్థ? ఊరి పెద్దలంతా ఎదిరించినా నా చెయ్యి పట్టుకుని నిలబడతావా? నా గుండెల్లో ఉన్నది అసలైన సీమ రక్తం సుశీల. నీకోసం ఎలాంటి కష్టాన్నైనా ఏ పంచాయతీనైనా ఎదిరిస్తా. ఈ ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు అడ్డుపడినా నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ చేయి పట్టుకునే మొనగాడు మాత్రం ఈ సిద్ధార్థుడు ఒక్కడే. చాలేరా నాయనా నీకొచ్చిన బిల్డప్. మాట్లాడితే ప్రాణమిస్తా, మన ప్రేమ గెలిపిస్తా అంటావు. నన్ను నిజంగా అంతగా ప్రేమిస్తున్నావురా సిద్ధార్థ? లేక కాలక్షేపానికి నాతో మాట్లాడుతున్నావా? ఇంకా నా ప్రేమ మీద నమ్మకం రాలేదమ్మా నీకు? ఆ రోజు వర్షాకాలంలో వాగు పొంగి ప్రవహిస్తా ఉంటే నువ్వు నీళ్లు మోస్తూ కాలు జారి వాగులో పడిపోయావు. అప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీటిలోకి దుక్కి నిన్ను గట్టుకులాగింది ఎందుకు అనుకున్నావు? నా ప్రాణం పోయినా పర్లేదు మే, నా సుశీలకి ఏమీ కాకూడదనే కదా. అప్పుడు నువ్వు నీళ్ళలోకి దూకి నన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు నాకు అర్థమైందిరా, నీ గుండె చప్పుడు ఎంత వేగంగా కొట్టుకుందో. నన్ను కాపాడాక నీ కళ్ళల్లో కనిపించిన ఆ భయం, ఆ ఆరాటం చూసాకే నా మనసంతా నీకు రాసిచ్చేసా సిద్ధార్థ. ఆ రోజు మాత్రమేనా సుశీల? నాటి కాలంలో నీ వెనకాలబడి చెరువు గట్టు దగ్గర పొలం బాటలో నీ కాళ్ళు పట్టుకొని నా ప్రేమను ఒప్పించిన రోజులు గుర్తున్నాయా? అప్పుడు నువ్వు చూపించిన ఆ సేవ పొగరు చూసి నా గుండె నీకు దాసం అయిపోయిందనుకో. పోరా దొంగనాయాల, నాటికేదో సీమదొరలాగా మీసం తిప్పుతూ బిల్డప్ ఇచ్చినావు. నేనే ఆ ఆరాటం చూసి జాలిపడి సరే అన్నాను గాని, లేకపోతే నీ ముఖం చూసేదైనా పడుతుందారా? అబ్బో, మేడం గారికి పొగరు తక్కువేం లేదులే. మరి ఆ రోజు కాలువగడ్డ దగ్గర బిందెతో నీళ్లు మోస్తుంటే నేను వెనక నుంచి వచ్చి నీ చేయి పట్టుకున్నప్పుడు ఏమైంది నీ పొగరా? నీ గుండె దడదడా కొట్టుకోలేదా? నిజం చెప్పు. అప్పుడు నిజంగానే భయం వేసిందిరా సామి. మీ నాయన సూర్యనారాయణ రెడ్డి, మా నాయన పశుపతిరెడ్డి ఊర్లో ఒకరినొకరు చూస్తేనే పగతో రగిలిపోతారు. వాళ్ళకి గాని మన విషయం తెలిస్తే మనల్ని ఊరి నుంచి వెలేస్తారని, మనల్ని విడదీస్తారని భయం వేసింది. నన్ను పూర్తిగా నమ్ము సుశీల. ఏ రోజైనా సరే ఆ తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా ఈ సిద్ధార్థరెడ్డి నిన్ను వదులుకోడు. ఈ సీమలో మన ప్రేమ గెలిచి తీరాల్సిందే. నేను నా ఇంటికి కోడలిగా తీసుకెళ్లేదాకా నేను విశ్రమించను. ఏంది మే, వాడు గాని మనల్ని ఎప్పుడైనా కలిసి మాట్లాడడం చూశాడా ఏంది? ఆ లక్ష్మీరెడ్డి గారికి ఎంత పొగరంటే నీ వంక చూస్తాడ్రా వాడు. వాడి సంగతి నేను చూసుకుంటా. అంత తొందరపడబాకరా సిద్ధార్థ. అయినా వాడు మనల్ని చూసినా నేరుగా ఏమనడు. వాని గుణమే నక్క జిత్తుల రకం. నువ్వు మాత్రం వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. నాకేం భయం లేదు మే. నా భయం వల్ల నీ ఒక్కదాని గురించే. ఆ లక్ష్మిగాడు ఊర్లో అందరికి అప్పులిచ్చి సమయానికి తీర్చకపోతే పొలాలు ఆస్తులు గుంజుకునే దొంగ నా కొడుకు. ఆని కన్ను నీ మీద పడిందంటే ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నాడని నాకు అనిపిస్తోంది. వాడెంత పెద్ద కుట్రదారుడైనా మా నాయన పశుపతిరెడ్డికి భయపడాల్సిందే. కాని మన ప్రేమ విషయం వాడికి తెలిస్తే ఊరంతా దండోర వేసి పెద్ద మనుషుల్ని పోగు చేసి పంచాయతీ పెట్టి మనల్ని విడదీస్తాడు. అప్పుడే ఒక్కసారిగా సుశీల సిద్ధార్థ చేయి పట్టుకొని, రే ఆగురా, ఏందిరా ఆ శబ్దం? పొదల్లో ఏదో పెద్దగా కదిలినట్లయిందిరా. ఏమి లేదు మే, ఈ గాలికి కంది సెట్లు ఒకదానికి ఒకటి రాసుకొని శబ్దం వస్తున్నాయి అంతే. నువ్వు అనవసరంగా కంగారు పడబాక. కాదురా సిద్ధార్థ, నా మాట విను. అది గాలి శబ్దం కాదు. ఎండుటాకులు నలిగినా సడసడా శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ఏమన్నా అడవి జంతువులా, లేకపోతే ఊళ్ళో వాళ్ళెవరైనా మన వెనకాలే వచ్చి నక్కి చూస్తున్నారా ఏందిరా? నువ్వు నా వెనకాలే ఉండు సుశీల. కంగారు పడి బయటికి రావద్దు. ఎవడైనా సరే ముందుకొస్తే నా సంగతి ఏదో చూపిస్తా. లక్ష్మీరెడ్డి పొదల్నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చి నవ్వుతూ, అబ్బి సిద్ధార్థ రెడ్డి, అబ్బి సుశీల, మీ ఇద్దరు అర్ధరాత్రి కందిసేను ముసట్లన్నీ నేనేనాను గాని ఇద్దరు అంత భయపడకుండా ముందుకు రండి. రే లక్ష్మీరెడ్డి, అర్ధరాత్రి వేళ ఈ కంది చేనులో మా వెనకాల పడి నక్కలాగా ఏం నిఘా వేస్తున్నావురా? నీకేం పని పట్టలేదా? ఏం చూసావు నువ్వు? అంత కోపం వద్దురే. నేను మీ నాయనకు చెప్పకుండా ఉండాలంటే నాకు నిబంధన ఉంది. ఏంద్ర నీ నిబంధన? నీ దిక్కున చోట చెప్పుకోరా. నీకు భయపడేవాడు ఎవడు లేడిక్కడ.
ఈ క్షణమే నువ్వు ఈ ఊరు వదిలి పక్క ఊరికి పారిపోవాలి సిద్ధార్థ రెడ్డి. నీ కుట్రలకు నీ బెదిరింపులకు నేను ఊరు వదిలి పారిపోతాను అనుకుంటున్నావా? నా బెదిరింపుల సంగతి తర్వాత ముందా పొదలో దాక్కుని మీ మాటలన్నీ ఏంటి నా ఊరి పెద్ద మనిషికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించు. నీకు ఆ పొదల్లో ఉండి మిమ్మల్నే చూస్తున్న మనిషి ఎవరో తెలుసా సిద్ధార్థ? ఆ సేతుకున్న బంగారు ఉంగరం కాంతికి మెరుస్తోంది. చూసి కూడా గుర్తుపట్టలేదా? అది వేరే ఎవరో కాదురా, నీ నాయన సూర్యనారాయణ రెడ్డి లేక సుశీల నాయన పోసుపతి రెడ్డి. నాయనా, నువ్వా అక్కడున్నది? నాయనా, చూశారుగా, అమావాస్య చీకట్లో కంది చేను చాటున దొరికిపోయిన సిద్ధార్థరెడ్డి. సుశీల కథ మరి ఈ కథ ఎటు మలుపు తిరగబోతోంది? అసలు ఆ పొదలో దాక్కుని వీళ్ళ ప్రేమ ముచ్చట్లు వింటున్న ఆ పెద్ద మనిషి ఎవరు? పశుపతిరెడ్డి కూతురి సీమ పొగరు చూసి కన్నెర చేస్తాడా, లేక సూర్యనారాయణ రెడ్డి శత్రువు కూతురితో కొడుకు ప్రేమను చూసి రచ్చబండెక్కిస్తాడా? ఆ పొదల్లో ఉంది ఎవరో మీ ఊహకి అందుతోందా? అయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో పశుపతిరెడ్డా లేక సూర్యనారాయణ రెడ్డా అని కామెంట్ చేయండి. మరి ఈ సీమ ప్రేమ కథ తర్వాత ఎపిసోడ్ లో ఎలాంటి రచ్చ జరగబోతుందో తెలుసుకోవాలంటే మన పల్లె నీతి కథలు ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా భారీగా అదిరిపోయే ట్విస్టులతో వస్తుంది. థ్యాంక్ యూ.